పిల్లలు, మీకు ఈరోజు పట్టు విడవని కోతి కథ చెప్పనా? 4వ తరగతి చదివే రాజు చాలా తెలివైనవాడు. రాజు వాళ్ళ ఇంటి పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కోతి ఉంది. ఆ కోతి చాలా అల్లరిది. ఇంటిలో ఎక్కడ ఏమి పెట్టినా ఎత్తుకుపోయేది, చేతుల్లోవి గుంజుకునేది. ఎవరైనా ఏమన్నా అంటే మీద పడి కొరికేది. అందుకే ఆ కోతంటే అందరికీ చాలా భయం. రాజు ఎలాగైనా సరే ఆ కోతిని పట్టుకోవాలి అనుకున్నాడు. ఇంటి ముందు ఒక గుంత తవ్వాడు. ఆ గుంతలో సన్న మూతి ఉన్న కుండ పెట్టి మూతి తప్ప కుండనంతా మట్టితో మళ్ళీ కప్పిపెట్టాడు. కుండలో బఠానీ గింజలు వేశాడు. కోతి బఠానీ గింజలు చూసి ఉరుక్కుంటూ కుండ దగ్గరికి వచ్చింది. కుండలోకి చెయ్యి పెట్టి బఠానీలు పట్టుకుని పైకి లాగింది. చెయ్యి సన్నగా ఉంటుంది, కానీ బఠానీలు పట్టుకుని పిడికిలి బిగించితే లావుగా అయిపోతుంది కదా. దాంతో ఆ కోతి చెయ్యి కుండ సన్న మూతి నుండి బయటకు రాలేదు. ఆ కోతేమో బఠానీ గింజలు విడవకుండా అలాగే లాగసాగింది. అంతలో వెనుక నుండి రాజు గోనె సంచి తీసుకుని వచ్చి కోతి మీద వేసేశాడు. సంచి మూతి కట్టేసి ఆ కోతిని అడవిలోకి తీసుకుని పోయి వదిలేశాడు. విన్నారా పిల్లలు? రాజు తెలివితేటలు ఎంత గొప్పవో!